తెలుగు వ్యాకరణం సమాసాలు. ఈరోజు మనం ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం గురించి నేర్చుకుందాం. సమాసాలు వేరువేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడే వాటిని समासालू अंटारू. अलग अलग दो वर्ड्स रहते, वो दो वर्ड मिलके एक ही मीनिंग आने वाले वर्ड को समास पदम बोल के बोलते हैं. वो दो वर्ड के बीच में एक विभक्ति रहता, कंजंक्शन रहता. तो क्या है मैं आपको समझाता हूँ. द्वंद्व समासों, द्विगु समासों के बारे में अपन आज सीखेंगे. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. आप एक चीज अच्छी तरह याद रख लेना. द्वंद्व समासम बोल तो नाउन बोल के दिमाग में बिठा लीजिए. द्विगु समासम बोल तो नंबर, इतना याद रख लेना. ద్వంద్వ సమాసం అంటే నౌన్, ద్విగు సమాసం అంటే నంబర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ గా మీరు एग्जाम లో ఐడెంటిఫై చేయడం కోసం, एग्जाम में ఈజీ ఐడెంటిఫై करने के लिए द्वंद्व समासम बोल तो नाउन, ద్విగు సమాసం बोल तो नंबर. ప్రశ్నపత్రంలో అడిగే ప్రశ్నలు అంటే आपके क्वेश्चन पेपर में क्वेश्चन कैसा पूछता, ये तीन में से कौन सा भी पूछ सकता. ఈ మూడింట్లో ఏదో ఒకటి క్వశ్చన్ రూపంలో అడగొచ్చు అన్నమాట. మొదటి ప్రశ్న ఏ సమాసం, రెండవ ప్రశ్న విగ్రహ వాక్యం, మూడవ ప్రశ్న సమాస పదం. పहला क्वेश्चन ఏ సమాసం, సెకండ్ క్वेश्चन విగ్రహ వాక్యం, థర్డ్ क्वेश्चन సమాస పదం. ఏ సమాసములకి పూచా, ఏ సమాసమును అడిగితే మీ మైండ్లో ఏం రావాలని చెప్పాను, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం. అదేవిధంగా విగ్రహ వాక్యం అనే క్వశ్చన్ అడిగితే విగ్రహం వాక్యములకి క్వశ్చన్ పూచా తో आपके माइंड में మరియు అండ్ సంఖ్య గల ఆనా. సమాస పదం అంటే పదం ఏది అంటే వర్డ్ ఏది అని అడుగుతున్నాడు అనమాట. సమాస పదం का मतलब वर्ड कौन सा है. विग्रह वाक्य बोलो तो भी मरियो बोलो तो आपको एग्जाम आइडेंटिफाई करने के लिए मरियो मीन्स यहाँ पर नाउन बोल के समझना, संख्या का बोलो तो नंबर. द्वंद्व समास बोलो तो भी नाउन, द्विगु समास बोलो तो नंबर. इतना याद रख लेना है. ओके ना. थोड़े एग्जांपल्स देखिए, కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సూర్య చంద్రులు అనే పదం ఇచ్చాడు ఇక్కడ. సూర్య చంద్రులు అనే పదం ఇచ్చాడు ఇక్కడ. క్వశ్చన్ ఏం అడుగుతున్నాను, ఏ సమాసం. ఏ సమాసం అంటే మీ మైండ్ లో ఏం వస్తుంది, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం. ఇక్కడ మొదటి పదం చెక్ చేయాలి. మొదటి పదం ఏముంది ఇక్కడ, సూర్య. सूर्य नौना नंबर, सूर्य नंबर है, नौन है, तो आंसर क्या हो गया, द्वंद्व समासम. अदे विधंगा उसी तरह लक्ष रुपये वर्ग वर्ड दिया. क्वेश्चन क्या पूछ रहा, ए समासम. ओके, तो पहला वर्ड चेक कर रहा है. ए समासम तो माइंड में द्वंद्व द्विगु आ रहा आपके. ओके, तो अब ये लक्ष्य को फर्स्ट वर्ड चेक करना है. नंबर में है या नौन में है चेक करना. మొదటి పదం నౌన్ లో ఉందా, నంబర్ లో ఉందా చెక్ చేయాలి. ఏం పదంలో ఉంది ఇది, మొదటి పదం ఏది, నంబర్ ఇది. కాబట్టి నంబర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైపోయింది, ద్విగు సమాసం అన్నమాట. నెక్స్ట్ అన్నదమ్ములు విగ్రహ వాక్యం అడుగుతున్నాడు. విగ్రహ వాక్యం అంటే మైండ్లో ఏం రావాలి, మరియు సంఖ్య గల. మరియు అంటే నౌన్, సంఖ్య గల అంటే నంబర్. ఇక్కడ మొదటి పదం అన్నా ఉంది. అన్నా ఏంటి, నౌనా नंबरा. पहला वर्ड अन्ना है यहाँ पर. तो ये वर्ड अन्ना जो है नंबर होता है, नौन होता, నౌన్ होता, నౌన్ అవుతుంది కదా. సో మధ్యలో కంజంక్షన్, ఈ రెండు పదాల మధ్య కంజంక్షన్ ఏం రావాలి, మరియు రావాలన్నమాట. అన్న మరియు తమ్ముడు. అదే విధంగా 7 పక్షులు అనే వర్డ్ ఇచ్చాడు. उसी तरह 7 पक्षियों के वर्ड दिया. क्वेश्चन विग्रह वाक्य बोल के दे रहा. विग्रह वाक्य में तो माइंड में क्या आना, మరియు एंड संख्या गला. तो पहला वर्ड चेक करे तो 7 है. 7 क्या है, नंबर है ये. तो नंबर है तो बीच में कंजंक्शन क्या आना, సంఖ్య గల ఆనా. तो మొదటి పదం 7 ఉంది ఇక్కడ. 7 పక్షులు మధ్యలో ఏ కంజంక్షన్ రావాలి, సంఖ్య గల. అండ్ ఆన్సర్ ఏమైపోయింది, 7 సంఖ్య గల. సంఖ్య గల ఎందుకు పెడుతున్నావు, ఇది నంబర్ కాబట్టి. అదే విధంగా సీత మరియు రాముడు ఇచ్చాడు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా మీకు విభక్తి పెట్టిస్తాడు అన్నమాట. ఇక్కడ మరియు ఉంది, లేకపోతే సంఖ్య గల ఉంటుంది, రెండిట్లో ఏదో ఒకటి. అంటే అప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, సమాస పదం అడుగుతున్నాడు. అప్పుడు ఏమి చేయక్కర్లేదు, ఓన్లీ జస్ట్ ఈ కంజంక్షన్ తీసేయాలి. మనం జస్ట్ కంజంక్షన్ తీసేయాలి. సమాస పదం అంటే సమాస పదం అని అడిగితే ఆడు కంజంక్షన్ పెట్టిస్తామాట, అంటే విభక్తి పెట్టిస్తాడు. ఆ విభక్తిని మనం తీసేసేయాలి. తీసేస్తే ఏమైంది, సీతారాములు అయింది. ऑलरेडी ने ये समास पदम के क्वेश्चन में ऑलरेडी खुलासा करके देता, मतलब मरियो ये संख्या गला रखा हुआ रहता,
मरियो कंजंक्शन में दो में को सब निकाल देना, कंजंक्शन को निकाल दिया तो वर्ड क्या बन गया, सीतारामुलु। इसको अच्छी तरह प्रैक्टिस कर लीजिए। వీటి జవాబులు కామెంట్ రూపంలో చెప్పండి।